ఒక వివాహంలో నీరు ఒక్కసారిగా ద్రాక్షరసంగా మారింది. ఎలా సాధ్యమైంది? నీరు ద్రాక్షరసంగా మారిన కథ వెనుక ఉన్న నిజమైన రహస్యం ఏంటి? కానా అనే గ్రామంలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి యేసుక్రీస్తుని కూడా ఆహ్వానించారు. వేడుక మధ్యలో ద్రాక్షరసం అయిపోతుంది. అది పెద్ద సమస్యగా మారుతుంది. అప్పుడు యేసు తల్లి ఆ విషయాన్ని యేసుకు చెప్తుంది. ఆమె సేవకులతో ఆయన చెప్పినట్లే చేయండి అని చెప్తుంది. యేసు 6 పెద్ద రాతి కుండలను నీటితో నింపమని పరిచారకులకు ఆజ్ఞ ఇస్తాడు. వారు అలానే చేస్తారు. ఆ తరువాత కుండలో ఉన్న నీరు ద్రాక్షరసంగా మారుతుంది. ఇదే యేసు చేసిన మొదటి అద్భుతం. నువ్వు కూడా నీ జీవితంలో అద్భుతం చూడాలి అని అనుకుంటున్నావా? అయితే నువ్వు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటో చూద్దామా? కానా వివాహానికి యేసుని ఆహ్వానించినట్లే నువ్వు కూడా నీ జీవితంలోనికి యేసుని ఆహ్వానించు. యేసు తల్లి సమస్యను ఎలా అయితే ఆయనతో చెప్పిందో నువ్వు కూడా ప్రతి సమస్యను దేవుని దగ్గరకు తీసుకెళ్ళు. అక్కడ పరిచారకులకు అర్థం కాకపోయినా యేసు చెప్పినట్లే చేశారు. నీరు నింపమన్నాడు, వారు నింపారు. విధేయతే అక్కడ అద్భుతానికి దారి తీసింది. నువ్వు కూడా దేవుడు చెప్పినట్లే చేయి. విధేయత చూపించు. నీ సాధారణ జీవితం కూడా అద్భుతంగా మారుతుంది. చివరికి అందరూ ఆ విందులో చెప్పుకున్నారు, ఈ ద్రాక్షరసం ఎంత రుచికరంగా ఉంది, చివరి వరకు చాలా బాగా వడ్డించారు. అలాగే దేవుడు నీ గురించి కూడా గొప్పగా మాట్లాడే స్థితిలో నిన్ను ఉంచుతాడు. విందు మధ్యలో లోటు వచ్చింది, అందరికీ సరిపోదేమో అన్న అవమాన స్థితి వచ్చింది. అయినా ఆ అవమానం చివరికి జరగనివ్వలేదు దేవుడు. అలాగే దేవుడు నీ జీవితంలో కూడా అవమానం కాకుండా ఘనతను మాట్లాడే స్థితిలో నిన్ను నిలబెడతాడు. నిన్ను అవమానపరిచిన వారే నిన్ను గౌరవంగా మాట్లాడే రోజు వస్తుంది. కాబట్టి మొదట నీ జీవితంలోనికి యేసుని ఆహ్వానించు. ప్రతి సమస్యను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళు. విధేయత కలిగి జీవించు. అద్భుతాన్ని చూడు.